తప్పాలండి. 2 గ్లాసుల బియ్యంకి 2 గ్లాసులు మజ్జిగండి. నిన్న రుబ్బేసి నిన్న మిక్సీ పెట్టానండి, నానబెట్టి. 2 గ్లాసులు బియ్యం వేసి కొంచెం మెంతులు వేయాలి, 1 స్పూన్ మెంతులు వేసి గుప్పుడు అటుకులు వేయాలండి. గుప్పుడు అటుకులు కడిగేసి పక్కన నానబెట్టాలి. బియ్యం పక్కన కడిగేసి నానబెట్టుకోవాలి. సాయంత్రం ఏం చేయాలంటే మిక్సీ పెట్టుకోవాలి. అటుకులు బియ్యము కలిపి మిక్సీ పెట్టేసి ఉప్పు వేసేయాలి, రాళ్ళు ఉప్పు వేసి మిక్సీ పెట్టాలండి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈరోజు తీసానండి. ఈరోజు గురువారం కదా, నైట్ తినకూడదని అన్నం మధ్యాహ్నమని. ఇవ్వండి ఇలాగ బొగ్గులు వస్తాయి, కాంజీ దోశలాగా చాలా బాగున్నాయండి. మా ఫ్రెండ్ చెప్పిందండి, ఇది నూనె కావాలని చేసుకోవచ్చు, ఏం వద్దన్నే లేదండి, వేసుకొని చేసుకోవాలి, లేదు. మూత పెట్టాలండి మంచిగా. ఇవన్నీ దోశలేనండి. పెరుగు వేయాలండి. చట్నీ ఇది పల్లి చట్నీ, టమాటా ఒకటి, పల్లీలు కొంచెం, ఒక అరకప్పు పల్లీలు, ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసానండి. జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసి మిక్సీ పెట్టేసి తాలింపు వేసుకోండి. కొల్లొట్లు అంటారు, ఓతప్పాలు అంటారండి. అయితే 2 గ్లాసుల మజ్జిగలో ఈ మిక్సీ పెట్టిన పిండి, బియ్యము, అటుకుళ్ళు, మంచిగా మెంతులు అన్నీ కలిపి మంచిగా 2-3 సార్లు కడిగేసి అప్పుడు మజ్జిగ పోసుకోవాలి. 2 గ్లాసులు మజ్జిగ వేసుకొని నానబెట్టుకోవాలి. అందులోని ఇంకా చాలకపోతే కొంచెం నీళ్ళు వేసుకోవాలి, అంతే. బియ్యం ములిగినట్టుగా మజ్జిగ వేసి నానబెట్టాలండి. పొద్దున్న నానబెట్టమంటే సాయంత్రం కల్లా నానిపోతాయి. బంగారు కలర్ వస్తుంది, మంచిగా బాగుంటుందండి. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లు పెట్టండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. బాబా గారికి దుర్గమ్మకి దీపం కూడా అయిపోయిందండి.